చాలా సంతోషం. మనందరి నాయకులు, యువ నాయకులు, డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క MPL4 మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగా నా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే ముఖ్య అతిథులుగా వచ్చారో అందరి ప్రీతమ క్రికెట్ ప్లేయర్, తెలుగు ఆనిముత్యం, మన తెలుగు తేజం వెంకటపతి రాజు గారు 28 టెస్ట్ మ్యాచ్లు ఆడారు, 53 వన్డే మ్యాచ్లు ఆడి దాదాపుగా 150 వికెట్లు తీయడము. ఆ రోజు ఎన్ని మ్యాచ్లు ఉంటాయి కాదు, ఈ రోజు టీవీ మనం పెడితే రోజు 6 మ్యాచ్లు ఉన్నాయి, కానీ ఆ రోజు ఎప్పుడు ఉంటాయి. కానీ అంత సిస్టమాటిక్ గా క్రమశిక్షణ, ఎందుకంటే ఎంత కూడా అందరూ అయితే క్రమశిక్షణతో ఈ రోజు చేస్తా ఉన్నారో దానికంటే ఎక్కువ క్రమశిక్షణతో కష్టపడి పైకి వచ్చి మన తెలుగు జాతిని ఉన్నత స్థానం ఇస్తున్న గొప్ప వ్యక్తి వెంకటపతి రాజు గారు. వారు ప్రత్యేక ఇక్కడ దాకా వచ్చినందుకు ప్రత్యేకంగా గట్టిగా, అలాగే మా సహచార మంత్రివర్యులు గౌరవనీయులు సుభాష్ గారికి, మరి మా రాజ్యసభ ఎంపీ గారు, ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఎంత క్రేజ్ ఉందో మీ అందరూ తెలుసు. కానీ గతంలో ఎప్పుడు ఏ మ్యాచ్ ఉన్నా కూడా తెలంగాణ జరిగేది. ఈ రోజు ఆంధ్రాలో ప్రతి మ్యాచ్ జరుగుతుంది, ఉన్నత స్థానంలో జరుగుతూ క్షేత్ర స్థాయిలో పాలు పంచుకోవడానికి కేవలం రాష్ట్ర క్రీడాకారులు కాదు, దేశ ఇంటర్నేషనల్ క్రీడాకారులు కూడా ఇక్కడ తీసుకొస్తున్న గొప్ప వ్యక్తి మా సానా సతీష్ గారు. అలాగే మా సహచార శాసనసభ్యులు గౌరవనీయులు మా వడకశిర హీరో MS రాజు గారు, అలాగే మా గిద్దలూరు ఎమ్మెల్యే గారు అశోక్ రెడ్డి గారికి, అలాగే మా వాళ్ళ గురించి చెప్పాలా బాబురాజ్ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ఎమ్మెల్యే, ఏదైతే ఎప్పుడు కూడా ఆర్నిషలు యువత భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆలోచనతో, అలాగే రాబోయే తరాలకి ఎప్పుడు ఊహించని విధంగా ఒక వరాలి వాళ్ళ లక్ష్యంతో ఒక గొప్ప నాయకుడిని గెలిపించిన మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాం. ఎందుకంటే 4,000తో ఓడిపోవటం, దాని తర్వాత ఈ రోజు 93,000తో గెలిపడం అంటే మీ అందరూ కూడా ఎంత తగ్గి నుంచి వారిని చూశారో, రాష్ట్రం ఎలాగైతే యువగల యాత్ర చూసిందో, ముఖ్యంగా మంగళగిరి వారు ఏది మిస్ అయ్యారో, ఏది కోల్చారో తెలుసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుని ఈ రోజు వారిని గెలిపించారు. ఈ రాష్ట్రం పునర్నిర్మించిన తరుణంలో తండ్రికి తనయుడుగా తండ్రి ఎలాగైతే అహర్నిశలు పునర్నిర్మించాలని కష్టపడతా ఉన్నారో, ఆయనకి ఇచ్చినట్టు విద్యారంగంలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్నో సెంచరీలు కొడతా ఉన్నారంటే అది మీరు ఇచ్చినటువంటి వెన్నుదన్ను. అలాగే IT రంగంలో కూడా లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి డబుల్ సెంచరీలు కొడతా ఉన్నారు. ఎలాగైతే మా తమ్ముడి వాళ్ళ హాఫ్ సెంచరీలు కొట్టారో ఆయన డబుల్ సెంచరీలు కొడతా ఉన్నాడు. ఎందుకు కొడతా ఉన్నాడు అంటే మీ అందరి భవిష్యత్తు మంగళగిరి యువత కోసం ప్రతి వారికి తీసుకుంటున్న గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రోజు కూడా దావోస్ లో ఉండి ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా అహర్నిశలు భావితరాలను మంచి చేయాలి, యువతకు మంచి చేయాలని లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ ప్రాంతం రావడం నిజంగా గెలవడం నిజంగా చాలా సంతోషదాయకం. ఇలాంటి ఉల్లాసమైన కార్యక్రమాలు, ఉత్సాహ కార్యక్రమాలు తీసుకురావాలి. అలాగే అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే సమిష్టిగా టీం వర్క్ గా మనం ఇలాంటి పోటీలు చేస్తాం. ఎందుకంటే 128 టీమ్స్ అని చెప్పారు, అంటే 1,408 మంది ప్లేయర్లు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాంటి గొప్ప కార్యక్రమం నిజంగా కూడుకుని ఇలా అందరినీ కూడా నిజంగా చాలా ఆనందంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. దీంతో పాటు రాష్ట్రాన్ని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు, అయినా కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన భవిష్యత్తు నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మళ్ళా చెప్తా ఉన్నాను. 2019-24 ఎప్పుడు మర్చిపోకండి. 2019-24 ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రుడు సైకో పరిపాలించాడు, మన భవిష్యత్తును అంధకారం చేశాడు. అలాంటి రాకుండా ఇలాంటి మంచి వాతావరణంలో ఏదైతే కదా సంవత్సరం 8 నెలల నుంచి మన రాష్ట్రం ఒక వైబ్రెంట్ మోడ్ లో పోతా ఉందో మనం చూస్తా ఉన్నాం. స్విమ్మింగ్ ఫెస్టివల్స్ అని చేస్తా ఉన్నాం, బీచ్ ఫెస్టివల్స్ అని చేస్తా ఉన్నాం, క్రికెట్ ప్రీమియర్ లీగ్స్ పెడతా ఉన్నాం. అలాగే మనం
దసరా ఉత్సవాలు చేస్తా ఉన్నాం. ఇలాంటి మీకు కనపడతా ఉంది ఆ వైబ్రెన్సీ ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అనేది. మొన్న కూడా మన గాంధీ దగ్గర కూడా అద్భుతంగా మనం చేసాం. ఇదే ఏదైతే మనం ఇక్కడ చేస్తామో ఈ రాష్ట్రం అంతా కూడా అదొక పాజిటివ్ వైబ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తారో వెల్తీ హ్యాపీ స్టేట్ ఉండాలని అది కేవలం మీతోనే సాధ్యమవుతుంది. ఈ ఉల్లాసం ఈ ఉత్సాహం ప్రతి క్షేత్రస్థాయిలో డిస్కస్ చేయాలి, మాట్లాడాలి. గత పరిపాలకుడు యొక్క వైఫల్యాల గురించి మాట్లాడుతూ అతని గురించి అంటే మనం కీడును మనం ఆలోచన చేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. అందరూ కష్టపడేది మన భావి తరాల కోసం. వారి తరాలు బాగుండాలి అంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం కొన్ని దశాబ్దాలు ఉండాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అయితే ఇక్కడ మన ఎమ్మెల్యే లోకేష్ గారు ఉన్న వారి నాయకత్వం ఎప్పటికప్పుడు మనం బలపరుస్తూ ఉండాలి. అలాగే టీం లోకేష్ ఏదైతే ఉందో ఇక్కడంతా వారు ముఖ్యంగా వారిని బలపరిచి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మనం స్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. పిలిచిన నిర్వాహకులకు ప్రత్యేకంగా లాస్ట్ టైం లోకేష్ గారు నాకు చెప్పారు తప్పకుండా వెళ్ళాలి. ఈసారి దావత్ హెల్త్ కూడా చెప్పారు. కానీ మా సాంబు ఫోన్ల మీద వీళ్ళ ఫోన్లు పొద్దున్న నుంచి తప్పకుండా నువ్వు రావాలన్నా మన కుటుంబం రావాలన్నా 100% మన పార్టీ మన ఈ రాష్ట్రంలో కుటుంబంగా భావించే ఆ కుటుంబానికి మనందరం కూడా బానిసలం కాబట్టి ప్లస్ ఈ రాష్ట్రం కోసం కష్టపడి బానిసలం కాబట్టి తప్పకుండా మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు థ్యాంక్స్ తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అలాగే ఈ రోజు ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం. నిజంగా ఒక గొప్ప మ్యాచ్ చూడగలిగాం. ఫైనల్ ఎలా జరగాలో ఆ రీతిలోనే జరిగింది. ముఖ్యంగా చదువులతో పాటు ఆటపాటలు కూడా అలాగే క్రీడలు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ మరి లోకేష్ గారు గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ నిజంగా అద్భుతం, అత్యద్భుతం. ఈ ఫైనల్ మ్యాచ్ నేను వచ్చే సమయానికి అక్కడ 6 వికెట్లు పడిపోయి 1 సైడ్ మ్యాచ్ కింద బోర్గా సాగుతుంది. ఇంకా 7 ఓవర్లు చూడాలి, ఇక్కడ బోర్ పడుతుంది అనిపించింది. కానీ సతీష్ అలాగే అశోక్ నిజంగా దొళ్ళ కొట్టేశారు మ్యాచ్. అలాగే నిజంగా రన్నర్స్ కూడా వాళ్ళకి అంది వచ్చిన అవకాశాలని క్యాచ్ రూపేణ వదిలేయటం ఒక పొరపాటు అయితే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈ రోజు సతీష్ అండ్ పార్ట్నర్ అశోక్ అండ్ కృష్ణ ఇద్దరు కూడా ప్రశాంత్ అండ్ అశోక్ ఒక మంచి మ్యాచ్ చూసాం. అలాగే ముఖ్యంగా నిర్వాహకులకి నిజంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఈ యొక్క మ్యాచ్ ఇక్కడ ఉందని చెప్పినాక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎలా వస్తుందో స్ఫూర్తి ఎలా ఉంటుందో అదే స్ఫూర్తితో మీరు ఇక్కడ నిర్వహించడం అభినందనీయం. అలాగే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇలాంటి మ్యాచ్లు ఇలాంటి ప్రీమియం లీగ్లు మరిన్ని చూస్తూ ఉంటాం భవిష్యత్తులో. ఇక్కడ ఇలాంటి మ్యాచ్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఈ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రతిసారి నేను ఈ కార్యక్రమాలకి రావడం జరుగుతా ఉంది. అద్భుతంగా అయిపోయిందా? వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మెరుగుపరచడానికి మీ శాసనసభ్యుడిగా మీ సోదరుడిగా నారా లోకేష్ గారి కృషి అద్భుతమైనటువంటి కృషి. ప్రతి సంవత్సరం ఈ ఏర్పాట్లని చేస్తున్నటువంటి లోకేష్ గారి టీం కి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గాన్ని ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తున్నటువంటి మన యువనేత మన నాయకుడు నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గం తరఫున ఒక్కసారి గట్టిగా చప్పట్లతో
కృతజ్ఞతలు తెలియజెప్పాలని, ఆంధ్రప్రదేశ్ కు ఒక వరం నారా లోకేష్ గారు, మంగళగిరికి మరొక వరం నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ, మరొక వైపు యువతలో క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తూ వైజాగ్ గాని, మంగళగిరి గాని, రాయలసీమలో గాని క్రీడల్ని ప్రోత్సహిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సాంబాన్న నన్ను పిలవలే, నేనే ఫోన్ చేసి వచ్చిన. థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, దీన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు లోకేష్ గారి వెంట ఎంతమంది ఉన్నారని మరొకసారి చూపించేందుకు జై లోకేష్, జై మంగళగిరి.